ఒక మహిళ సునీత నిశ్శబ్దంగా వచ్చి ఫైర్ ఫైటర్స్ కి సైగలతో శబ్దం చేయవద్దని చెప్పింది. ఆమె వారిని ఆందోళనగా ఇంట్లోకి తీసుకెళ్లి వెనకే తలుపు లాక్ చేసింది. ఫైర్ ఫైటర్స్ అయోమయంలో పడ్డారు. కానీ సోఫాలో కూర్చుని ఉన్న ఆమె కొడుకు రోహన్ను చూడగానే వారికి విషయం అర్థమైంది. అతను తలపై ఒక టవల్ అదిమి పట్టుకున్నాడు. ఆమె నెమ్మదిగా ఆ టవల్ను తీయగానే ఫైర్ ఫైటర్స్ కళ్ళు పెద్దవి చేసి చూశారు. వాళ్ల కళ్లను వాళ్లే నమ్మలేకపోయారు. రోహన్ నుదుటిపై స్పష్టంగా ఒక బుల్లెట్ రంధ్రం ఉంది. తలలోకి బుల్లెట్ దిగిన వ్యక్తి ఇంత ప్రశాంతంగా ఎలా కూర్చున్నాడు? వాళ్లు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేయాలని అనుకున్నారు. కానీ అది వినగానే సునీత ముఖం భయంతో పాలిపోయింది. సైరన్లు వాడవద్దని ఆమె వారిని వేడుకుంది. గోడలో ఉన్న ఒక రంధ్రాన్ని చూపించింది. బుల్లెట్ పక్కింటి నుండి వచ్చిందని చెప్పింది. వాళ్ల పక్కింటి వాళ్లు ప్రమాదకరమైన గ్యాంగ్ సభ్యులని, కొద్దిసేపటి క్రితం వారి మధ్య కాల్పులు జరిగాయని వివరించింది. ఆ గోడ బుల్లెట్ వేగాన్ని తగ్గించడం వల్లే అది అతని పుర్రెలోకి పూర్తిగా చొచ్చుకుపోలేదని చెప్పింది. వాళ్లు రోహన్ కు కట్టుకట్టి వెంటనే అంబులెన్స్ లోకి తీసుకెళ్లారు. ఆస్పత్రికి వెళ్లే దారిలో రోహన్ కు అకస్మాత్తుగా ముక్కు చీదాలనిపించింది. ముక్కు దిబ్బగా ఉందని చెప్పాడు. ఒక పారామెడిక్ టార్చ్ లైట్ తో అతని ముక్కు లోపలికి చూడగా ఏదో మెరుస్తున్నట్లు కనిపించింది. అతను జాగ్రత్తగా ఒక ఫోర్సెప్స్ తీసుకొని దానిని బయటకు తీశాడు. అంబులెన్స్ లో ఉన్న వారందరూ తీవ్రమైన ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. అదే ఆ బుల్లెట్.